హలో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా ఎన్టీఆర్కి ఏదైనా నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ని ఎప్పట్లయితే సి బ్యాక్గ్రౌండ్ వదిలేలా కనిపించడం లేదు. ఆయన వద్దనుకున్నా సరే అలాంటి కథలే సెట్ అవుతున్నాయి. అంటే సన్నివేశాలు అలాగే కనిపిస్తున్నాయి. తారక్ హీరోగా కొరటాల తెరకెక్కించిన దేవర మొదటి భాగం అంతా సి బ్యాక్డ్రాప్లోనే సాగుతుంది. ఇకపోతే సముద్రంలో జరిగే కథ కావడంతో చాలా సన్నివేశాలు సీలోనే ఉన్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే కంటైనర్లను దొంగలించడం, తీరాన్ని తరలించడం, ఇలా ప్రతి సీన్లో కూడా హైలైట్ అవుతున్నాయి. సో దేవరా 2లో అదే కథను కూడా మరింత బలంగా చెప్తున్నారు కొరటాల. ధర్మం అలాగే అధర్మం అనేది యుద్ధంలో తారక్ చేసిన సిసలైన పోరాటాన్ని మరింత రీచ్గా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం తారక్ బాలీవుడ్లో వార్ 2లో నటిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇందులో కూడా సముద్ర బ్యాక్డ్రాప్లోనే కొన్ని సన్నివేశాలు ఉన్నాయంట. వాటిని రుతిక్ అలాగే తారక్ మీద ఎలాంటి బ్లూ మ్యాట్ లేకుండా ఒరిజినల్ సముద్రం నుంచి చిత్రీకరించినట్టు సమాచారం. అలాగే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్న చిత్రం కూడా సీ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది. 1960 బ్యాక్డ్రాప్లో గోల్డెన్ ట్రయాంగిల్గా పిలువబడే సముద్ర తీర ప్రాంతంలో జరిగే డ్రగ్ మాఫియా స్టోరీ ఇది.